ఉంది. సంక్రాంతికి వస్తున్న మూవీ చూసాము, చాలా బాగుంది. ఇట్స్ ఫ్యామిలీ తోటి మంచిగా చూడొచ్చు. అనిల్ రావిపూడి కథా కమనం అంతా బాగుంది. మొత్తానికి అయితే సంక్రాంతి వస్తున్నాం బ్లాక్ బస్టర్, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ తోటి చూడొచ్చు, చక్కగా ఉంది. భర్తలకు ఏదో మెసేజ్ ఇచ్చినట్టుగా సార్. భర్తలకు మెసేజ్ అంటే అది చెప్పడానికి లేదు, చూస్తే బాగుంటది. చెప్పడం కంటే చూస్తేనే ఇంకా బాగుంటది. మీరేమైనా చెప్పారా మేడం? లేదు, ఇద్దరు మధ్యలో నలిగే అంటే నలిగే ఒక భర్తగా ఎట్లా ఉంటది ఆ పాటలు అనేది చూపించారు. చక్కటి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది. సొసైటీకి సంబంధించిన కూడా మెసేజ్ ఒకటి ఉంది. ఆ పాయింట్ కూడా చెప్పకూడదు, బాగుంది చాలా చక్కగా. మన గురువులను ఎలా చూసుకోవాలి, అందరిని ఎలా చూసుకోవాలి అనేది చాలా బాగా చూపించారు. చాలా నవ్వుకోవచ్చు అండి. మొత్తానికైతే ఫ్యామిలీ తోటి చక్కగా చూసుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఈ సంక్రాంతి మూవీ. వెంకటేష్ గారు చూస్తుంటే ఒకప్పుడు సౌందర్య ఆ టైప్ అనుకోవచ్చు అండి. వీళ్ళు సెకండ్ 2 లెక్క బాగుంది మూవీ అయితే. మొత్తానికైతే ఓవరాల్ గా చాలా బాగుంది. వెంకీ మామ అనాలా, ఇప్పటి నుంచి వెంకీ బా అనాలా? బా అంటే కొత్తగా వైబ్రేట్, అది బా అనేది ఉంది. బా అంటే బెస్ట్ ఏమో. ఓకే, ఫ్యామిలీ పరంగా మంచి చక్కటి సినిమా అండి, చక్కగా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. సాంగ్స్ అన్ని మంచి టైం పాస్ అయింది. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ప్రతి మూమెంట్ అన్ని చక్కగా పడ్డాయి. కామెడీ గోదావరి సాంగ్, రమణ గోగుల బ్యాక్ అంటే చాలా బాగుంది. నేను అప్పుడెప్పుడు ఖుషి ఆ టైంలో విన్నా. మన దగ్గర కూడా ఒక సాంగ్ ఇచ్చాడు రమణ గోగుల అప్పుడు. మళ్ళీ 2 నెలల తర్వాత రమణ గోగుల సాంగ్ కూడా అదిరిపోయింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ.